Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. తం సిరుకాలే வந்துன்னை உன் பொத்தாமரை எடியே பொத்தும் பொருள் கேளாய் பெத்தம் மேய்த்துண்ணுங்கலத்தில் பிறந்த நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தை பழை கொள்வான் அன்று காண் கோவிந்தா எத்தைக்கு மேலேழு பிறவிக்கும் குந்தன்னோடுத்தோமே யாவோ முனக்கே நாம் ஆள் செய்வோம் மத்தை நங்கா మంగళ్ మాత్తేలోరే మత్తైనంక మంగళ్ మాత్తేలోరెంబావాయ్. ఈ పాశ్రంలో గోదాదేవి తన అసలైనటువంటి అభిప్రాయం ఏమిటో చెప్పింది. ఎప్పుడూ కూడా మన ప్రయోజనం ఒకటి ఉన్నా వంక ఇంకోటి పెట్టుకుంటాం. ఇన్నాళ్ళు పర అనే వాయిద్యం కోసం నువ్వు ఇస్తానన్నావు గనక నీ దగ్గరికి వస్తున్నాం అని అందరికీ చెప్పడం జరిగింది. కానీ అసలు విషయం నీ దగ్గరికి వచ్చాక ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. బాగా తెల్లారక ముందే నువ్వున్న చోటికి మేమే వచ్చి నిన్ను సేవించుకుని బంగారు తామర పూలల్లాగా అందంగా చూసిన కొద్దీ చూడాలని ఆకర్షణీయంగా అనిపించేటటువంటి నీ పాద పద్మాలకి మంగళం పాడుతున్నామే, దానికి ఒక ప్రయోజనం ఉంది. ఊరికే ఏం చేయటల్లా. అప్పుడు చెప్పారు కదా, ఆకాశం అంతా కొలిచినట్టు భూమినంతా కొలిచినటువంటి పాదానికి మంగళం, లంక దాకా వెళ్ళి సీతను తెచ్చిన పాదానికి మంగళం అంటూ ఆయన పాదంతో చేసినటువంటి మహత్కార్యాలన్నింటినీ వర్ణించి చెప్పారు కదా. నీ పాదాలకి మేము ఇంతగా మంగళం పాడడానికి జరిగిన కారణం ఏమిటి? ఎందుకు అంటే ఈ లోకమంతా భగవంతుని యొక్క పాదమే. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని చెప్పారు కదా. ఈ విశ్వమంతా మనకు కనపడుతున్నటువంటి చరాచర జగత్తంతా ఏదైతే ఉందో ఒక్క భూమి మాత్రమే కాక ఇదంతా కూడా ఆ పరమాత్ముడిలో 4వ వంతు. 3 వంతులు త్రిపాదస్య అమృతం దివి, 3 వంతులు పైనే ఉంటుంది కనుక ఈ పాదము విష్ణు పాదము అంటే ఈ సృష్టి యావత్తు. దీనికంతా మంగళం కావాలని కదా మేము ఈ వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతం చేసేటప్పుడు ఇంత నీకు నీ పాదానికే మంగళం పాడడంలో ఒక ప్రయోజనం ఉంది. మేము ఆశించిన ప్రయోజనం ఉంది. ఏమిటి అంటే పశువుల్ని మేపి అవి మేసిన తర్వాతనే తాము భుజించాలి అనే గోపకులంలో మాతో పాటు నువ్వు కూడా పుట్టావు. తెల్లవారంగానే పశువుల్ని అడవులకు తోలుకుని వెళ్ళిపోవడమే ముందు మొదటి పని. అక్కడికి వెళ్ళి అవి తింటూ ఉండగా అవి కొంత మేత మేసి ఒక చోట పడుకుని నెమరు వేస్తున్న సందర్భంలో అప్పుడు మేము పట్టుకెళ్ళినటువంటి మూటలు విప్పుకుని తింటాం. ముందు తినవలసింది, కడుపు నిండవలసినది పశువులు. వాటికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆ ప్రాధాన్యం ఇవ్వడంలో మేము అనేకమైనటువంటి ఇతర విషయాలని కాస్త పక్కన పెట్టడం కూడా జరుగుతోంది. అటువంటి యాదవ వంశంలో మాతో పాటుగా నువ్వు జన్మించావయ్యా, ఏమని చెప్పాలి? మరి మాతో పాటుగా ఈ వంశంలో పుట్టినందుకు ఇంతకుముందు పాసురంలో చెప్పింది, నీతో కలిసి ఇందులో పుట్టడమే మా పుణ్యం. మేము చేసిన పుణ్యం ఏదన్నా ఉంది అంటే ఈ వంశంలో పుట్టడం, నువ్వు పుట్టిన వంశంలో పుట్టడం.
నువ్వు తిరిగిన నేల మీద మేము తిరగటం కూడా అని అక్కడ అర్థం చేసుకోవాలి. కనుక అది అదృష్టం, మా పుణ్యం అది. మరి మాతో పాటుగా దాంట్లో జన్మించినటువంటి నువ్వు మేం చేసేటటువంటి ఆ అంతరంగ కైంకర్యాలని స్వీకరించకుండా ఉండడం తప్పు కదా. అంతరంగ కైంకర్యాలు అంటే పైకి కనపడేది కాదు మీరు చేసే సేవలు. కైంకర్యం అంటే కింకరస్య భావం. కింకరస్య భావం అంటే ఏది చెబితే అది మాత్రమే చేసి ఊరుకోవడం. నువ్వు ఆజ్ఞాపించాలి, మేం చెయ్యాలి, నీ ఆజ్ఞని మేము అనుసరించాలి. ఆ విధంగా మేము చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని నువ్వు స్వీకరించకుండా ఉంటాను అనడం తగినటువంటి పని కాదు. మేమేం సేవ చేస్తే స్వీకరించాలయ్యా? సాధారణంగా అంటూ ఉంటారు, చాలు చాలు వద్దు, నాకు ఇటువంటి సన్మానాలు వద్దు, ఇటువంటి సేవలు వద్దు, మీరిచ్చే బహుమతులు వద్దు అని చెప్తూ ఉంటారు పెద్దలు. కాదు, నువ్వు అలా అనడానికి వీల్లేదు. నువ్వు తప్పనిసరిగా మేము ఇచ్చేటటువంటి బహుమానాలన్నింటినీ కూడా స్వీకరించవలసి ఉంటుంది. మేమేం ఊరికేలా లేదే, నీకు ఊరికే ఈ సేవలు చేయటం లేదే, ఒకటి కోరుకునే వచ్చాం. ఏమిటది? పర అనేదాన్ని కోరుకున్నాం. పరని కోరుకున్నారా? కాదు, అలా చెప్పి వచ్చాం. పర అనేటటువంటి మాటకి పర అనబడేటటువంటి ఇలా చేత్తో డప్పులాగా మోగించే వాయిద్యం అనే అర్థంతో పాటు పర అంటే పరలోకం. మేం పరలోకాన్ని కూడా కోరుకోవటం. భక్తులకి ఎప్పుడూ కూడా స్వర్గం కన్నా భగవత్ సాన్నిధ్యం మిన్న అనే భావన ఉంటుంది. నీకు ఈ క్షణాన నీ భగవంతుడి పాదాలను వదిలిపెట్టు స్వర్గానికి తీసుకెడతానంటే, అయ్యో ఈ పాదాలు వదిలిపెడతాం, ఇక్కడ ఉన్నటువంటి ఆనందం స్వర్గంలో ఉంటుందో నాకు తెలియదు, ఇవే చాలు నాకు ఆనందం అనేటటువంటి స్థితి ఉంటుంది. స్వర్గాన్ని కూడా కాదనగలిగినటువంటి వాడు భక్తుడు, ఇష్టదైవం పట్ల భక్తి పరిపూర్ణంగా ఉంటే. అందుకని మాకు పర వద్దు అంటే లౌకికంగా పర అనబడే వాయిద్యం వద్దని చెప్తున్నారు. పారమార్థికంగా మాకు పరలోకం కూడా ఎందుకయ్యా, నువ్వే మాకు ఇక్కడ అందుబాటులో ఉంటే దీన్ని వదులుకుని మేము పరలోకానికి ఎడతామా? నీ సాన్నిధ్యాన్ని మించి మాకు స్వర్గం ఉంటుందా? ఏమీ వద్దు, అది కూడా వద్దు. మాకు పారమార్థికం ఏం లేదు, నువ్వే మాకు, ఇంతకన్నా మరేమీ లేదు. మరి ఏం కోరుకుంటున్నారు? ఏం అక్కర్లేదంటే మీరేం కోరుకుంటున్నారు అంటే, ఎప్పటికైనా 7 జన్మలకి నీతో విడరాని బంధుత్వం కలిగిన వాళ్ళం కావాలి. ఈ మాట ఇంతకు ముందు కూడా ఒక మాట అన్నది, ఏమని? నీతో మా సంబంధం ఇంత త్వరగా పోయేది కాదు అని చెప్పింది. ఇంత త్వరగా పోయేది కాదు అంటే ఈ జన్మకేననుకుంటారేమో, కాదు, 7 జన్మలకి నీతో ఈ సంబంధం మాకు ఈ విధంగానే ఉండాలి. నిన్ను మేము సేవించుకుంటూనే ఉండాలి, నీ భక్తులుగా మేము ఉంటూనే ఉండాలి. మాకు వేరే కోరికలేమీ లేవు. మాకున్న ఇతర కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వాటితో వదిలేస్తున్నాం. ఆ కోరికలన్నీ వదిలేసాం. ఇంకా మాకేం చిల్లర కోరికలు లేవు. చిన్న చిన్న కోరికలు ఎందుకండి? అసలైనటువంటి ప్రధానంగా ఏ కోరికైనా తీర్చగలిగేటటువంటి మహత్తరమైన వస్తువు అందుబాటులో ఉన్నప్పుడు చిన్న చిన్నవి కావాలని కోరుకుంటారా? భగవంతుడు ప్రత్యక్షమైతే నాకొక చాక్లెట్ ఇవ్వమని కోరుకునేటటువంటి చంటి పిల్లల్లాగా కోరుకుంటామా మనం? మాకు ఇవేం వద్దు, చాక్లెట్ల ఫ్యాక్టరీనే ఉంది అక్కడ, ఒక చాక్లెట్ ఎందుకు అడగడం? కనుక కోరికలు చాక్లెట్ అనుకుంటే అన్ని కోరికలు తీర్చేటటువంటి ప్రధానమైనటువంటి వాడివి నువ్వు ఉండగా మేము ఈ చిల్లర కోరికలు కోరుకోవడం ఏమిటి? మేము కోరుకోం, మాకు అక్కర్లేదు. అసలు చిల్లర కోరికలే కదా, మాకు కోరికే లేదు. మా కోరిక నువ్వే. నువ్వు లభించాక ఇంకా మాకు కోరికలు ఉన్నట్టయితే అది మాది భక్తి అనిపించుకోదు. కనుక నువ్వు పరిపూర్ణుడవు, నువ్వు ఉన్న చోట ఇంకో దానికి తావు లేదు. కనుక మాకింకా కోరికలు లేవు. ఇతరమైన కోరికలన్నీ ఈనాటితో చెల్లు. మాకు కావాల్సింది నువ్వు మాత్రమే, నీ సాన్నిధ్యం మాత్రమే. నీ దగ్గరికి రావడానికి ఒక మార్గంగా, ఒక సాధనంగా పర అనే వాయిద్యం కావాలని అడగడం జరిగింది, కానీ మా ప్రయోజనం పర కాదు. ఇంత త్వరగా వచ్చి నిన్ను సేవించుకుంటున్నామంటే నీతో ఉండడం అనే మహద్భాగ్యమే మాకు చాలు అని తెలియచెప్పడానికి అని పరమార్థాన్ని గోదాదేవి చాలా స్పష్టంగా చెప్పింది స్వామి ఎదుట. స్వచ్ఛిష్టమాలికా బంధ గంధ బంధురజిష్ణవే
విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.